చూసే ముందు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఇలాగే మంచిగా వీడియోస్ అయితే ఫాలో ఉండండి. రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో అయితే వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వీడియో అండి. చాలా బాగా అయితే జరుపుకున్నాము. మీరు కూడా ఇలాగే మంచిగా జరుపుకున్నారు లేదో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే వరలక్ష్మి వ్రతం చాలా బాగా అయితే జరుపుకున్నాము. ప్రతి శుక్రవారం ఇలా పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇది పొద్దున్నే అయితే కళ్ళాపు చల్లి చక్కగా పసుపు అయితే అరుగులకి అయితే రాసేసి చక్కగా పసుపు కుంకుమలు అయితే పెట్టేశాను. మార్నింగ్ అయితే ఇలా చక్కగా ఇంటి ముందు అయితే కలువ పూలతో అయితే ముగ్గులు పెట్టేసుకున్నానండి. ఈ లోపు అయితే మా పాప కూడా వచ్చింది. చక్కగా పూలైతే డెకరేషన్ అయితే చేసుకున్నాము. దగ్గర ఇలా పసుపు రాసి ఒక ఎత్తడి చెంబులో నీళ్లు పోసి పసుపు కుంకుమ రాసి దాంట్లో పసుపు కుంకుమ వేసి అక్షంతలు డబ్బులు అలాగే పూలు కూడా వేశానండి. ఇలా చేస్తే మంచిదో కాదో నాకైతే తెలియదు. ఫస్ట్ టైం అయితే చేశానండి. మీరైతే ఏమంటారో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. విధంగా ఇంటి ముందర ముగ్గులు అయితే పెట్టేశాను. పాపకి బాబుకి అయితే స్నానం చేపించేసి కొత్త బట్టలు అయితే వేశాను. మా అత్తయ్య అయితే ఈ లోపలైతే ప్రసాదాలు అయితే తయారు చేస్తున్నారండి. గారెలు, పూర్ణాలు, పులిహోర, వడపప్పు, చలిమిడి. వారికి ఇలా 7 రకాల ప్రసాదాలు అయితే చేసుకున్నాము. ఈసారి అయితే చాలా స్పెషల్గా అయితే చేసుకుందామని ఇంటి దగ్గరే అమ్మవారిని చాలా చక్కగా అలంకరిద్దామని ముందలే అనుకోలేదు. ఇప్పటికిప్పుడే అనుకున్నాము. అమ్మవారి కోసము అరిటాకులు, పూలు, ప్రసాదాలు ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. మీరైతే ఎలా చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే ఇలా చాలా చక్కగా ఇన్ని రకాల ప్రసాదాలు అయితే చేసుకున్నాం. ఇంటి ముందర ఇలా కలువ పూలతో అయితే ముగ్గేసాను కదా. మా అత్తయ్య అయితే పిండి వంటలు చేసింది. మా మామయ్య అయితే అరిటాకులు, తమలపాకులు, మామిడాకులు అయితే తీసుకొచ్చారండి. ఈ పిండి వంటలు అయ్యే లోపల నేను తెలిసిన విధంగా ఇలా చాలా సింపుల్గా అయితే అమ్మవారికి ప్రసాదాలు, పూలు, పండ్లు, ఆకులు అన్నీ తీసుకొచ్చి ఒక చోట అయితే పెట్టేసుకున్నాము సర్ది పెట్టడానికి. ఈ లోపైతే నేను కాళ్ళకి పసుపు రాసుకుని అమ్మవారిని అయితే చక్కగా అలంకరించేసానండి. మా అత్తయ్య అయితే ప్రసాదాలన్నీ తీసుకొచ్చేసి ఒక పక్కన పెట్టారు. చక్కగా పూజ చేయడానికి నేనైతే మొత్తం అలంకరించేసాను. వరలక్ష్మి వ్రతం చేసుకున్న ఇంట్లో అయితే దీపారాధన చేసుకుని దండం పెట్టుకుని ప్రసాదాలు పెట్టుకుంటాము. ఈసారి మాత్రం చాలా స్పెషల్గా వెనకాలైతే చక్కగా డెకరేషన్ అయితే చేశానండి. చాలా సింపుల్గా అయితే డెకరేషన్ చేశాను. వాళ్ళు ఎప్పుడు ఇలా చేయలేదంట. నేనైతే ఈసారి చేద్దామని అనుకున్నాను. అందుకని చేశానండి. చాలా బాగా అయితే కుదిరింది. మా అత్తయ్య వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. చాలా హ్యాపీగా సంతోషంగా పిల్లలతో సరదాగా అయితే చేసుకున్నాము. కానీ ఈ పండుగకి మా వారైతే అసలు ఇంటి దగ్గర లేరు. కానీ పిల్లలతో మా అత్తయ్య మా మామయ్యతో ఇలా చాలా సింపుల్గా అయితే ఇంటి బాగా అయితే జరుపుకున్నామండి. ఈ లోపైతే మా పిల్లలు ఇద్దరైతే నాకు ప్రసాదం ముందర కావాలని ముందుకైతే వస్తున్నారు. మేము చిన్నపిల్లలప్పుడు ఇలాగే చేసేవాళ్ళము. ప్రసాదం అవ్వకముందే ప్రసాదాలన్నీ తినడానికైతే బయలుదేరే వాళ్ళము. పిల్లలు కూడా అలాగే ప్రసాదం పెట్టుతూ ఉండగానే పిల్లలైతే తీసుకోబోతున్నారు. ఈ లోపైతే నేను అన్ని ప్రసాదాలన్నీ అమ్మవారికి అయితే పెట్టేశాను. నెయ్యి ఉంటే నెయ్యి మా అత్త అయితే చేసింది. చాలా బాగా అయితే కుదిరింది. నెయ్యి కూడా స్మెల్ మాత్రం చాలా బాగుందండి. అమ్మవారికి ముందు పెట్టిన తర్వాత మేమైతే తింటాము. అమ్మవారికి ప్రసాదం పెట్టేసి నేనైతే వచ్చేసాను. తర్వాత మా అత్తయ్య పూలు, పండ్లు, డబ్బులు పెట్టేసి తర్వాత గాజులు కూడా పెట్టింది. ఒక చీర అయితే పెడదాం అనుకున్నాము. ఈ లోపైతే మా దగ్గర ఉన్న ఈ జాకెట్ ముక్కనైతే పెట్టి దాంట్లోనే తమలపాకు, పండ్లు అయితే పెట్టాము. పసుపు అమ్మవారిని గౌరీదేవిని కూడా చేసుకుని చక్కగా అమ్మవారిని అలంకరించి వ్రతం రోజు ఇలా తమలపాకు మీద అమ్మవారిని పసుపు ముద్దతో అయితే చేసి చక్కగా అలంకరించి చక్కగా బొట్లు పెట్టామండి. చూడడానికైతే చాలా బాగా అనిపించింది. పూజ చేసే అంతసేపు చాలా మనశ్శాంతిగా కూడా అనిపించింది. నేనైతే పూజ చేయలేదు. ప్రసాదాలు వడ్డించి పక్కకు అయితే కూర్చున్నాను. మా అత్తయ్య అయితే చక్కగా ఇలా దీపారాధన అయితే చేసింది. ముందుగా కావాల్సిన సామాగ్రి అన్నీ ఓ చోట అయితే పెట్టాను. చాలా బాగా అయితే జరుపుకున్నామండి ఈ సంవత్సరము. మాకు చాలా స్పెషల్ అనిపించింది. పిల్లలిద్దరు కూడా చక్కగా వాళ్ళ నాయనమ్మ దగ్గర కూర్చుని పూజ అయితే చూస్తున్నారు. నేనైతే వీడియో అయితే తీసుకుంటున్నాను. ముందైతే మా అత్తయ్య అయితే నేను ప్రసాదాలు వడ్డించేటప్పుడు అయితే వీడియో అయితే తీసింది. తర్వాత అయితే నేను వీడియో తీసుకుంటున్నాను. ఎందుకంటే మా దగ్గర వీడియో తీసుకోవడానికి ఎలాంటి స్టిక్ అయితే ఉపయోగించట్లేదు. ప్రస్తుతానికైతే చేత్తో పట్టుకుని ఇలా చేత్తో పట్టుకునే తీసుకుంటున్నానండి. మీరు ఇలాగే మంచిగా సపోర్ట్ చేయండి. మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఇలా అయితే జరుపుకున్నాము. అమ్మవారిని చూశారు కదా, ఇలా అయితే చక్కగా అలంకరించానండి. వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి.
ఇప్పుడు చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. వీడియో అప్లోడ్ చేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. ఇద్దరు చిన్నపిల్లలు అలాగే ఇంట్లో పనులు చేసుకుని ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇలాగే మంచిగా సపోర్ట్ చేయండి. ఒక్క చిన్న కామెంట్ చేస్తే ఇంకా ప్రోత్సాహంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కామెంట్ చేసి లైక్ కూడా ఇవ్వండి. ఇలా మా వరలక్ష్మి వ్రతం అయితే పూజ చక్కగా జరుపుకున్నామండి. మీరు కూడా ఎలా జరుపుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.